సంఘం మేము గ్రూప్ సభ్యులు అయిన వల్ల మేము ఈరోజు సమావేశం అవడానికి ముఖ్య కారణం సెఫ్టీ ట్యాంకర్లు మాకు ఎలస్ట్రబిల్స్ కింద 114 మంది లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో 5 లబ్ధిదారులు జతపరిచి ఇవ్వడం జరిగింది. అయితే మమ్మల్ని ప్రతి నెల మున్సిపాలిటీ ద్వారా కార్పొరేషన్ ద్వారా ఆయా మున్సిపాలిటీలు నుంచి ప్రతి నెల ఈ లబ్ధిదారులకి ₹1,00,000 ఉపాధి కల్పిస్తామని నమ్మబలికి మమ్మల్ని ఈ సెఫ్టీ ట్యాంకులు ఇవ్వడం జరిగింది. అలా కాకుండా మాకు ఎటువంటి ఉపాధి అవకాశం ఎస్సీ కార్పొరేషన్ అధికారులు మమ్మల్ని నిర్దేశించడం జరుగుతుంది. ఇక్కడ సమావేశమయ్యి మా కార్మికులందరూ అలాగే సెఫ్టీ ట్యాంక్ లబ్ధిదారులందరూ ముఖ్య సమావేశమై ప్రతి నెల 10,000 నుండి 15,000 రూపాయలు మేము కడతామని చెప్పి అందరం సమావేశంలో మాట్లాడుకోవడం జరిగింది. అలాగే ఈడీ గారికి ఎండీ గారికి కూడా మేము వినతి పత్రాలు ఇవ్వడం కూడా జరిగింది. తదుపరి మాకు బండి కాస్ట్ వచ్చి 32 లక్షల రూపాయలు అని చెప్పి గత ప్రభుత్వం వారు మమ్మల్ని మాయమాటలు చెప్పి ఇచ్చేశారు. సబ్సిడీ పూర్ణ 11 లక్షలు 16 లక్షల సబ్సిడీ పూర్ణ 15 లక్షలు కట్టారు మొత్తం అని చెప్పి ప్రతి 72 నెలలకు గాను 33,000 పన్ను చొప్పున 23 లక్షల రూపాయలు కట్టాలని లేనిచో బళ్ళు సీజ్ చేస్తామని తెలియజేస్తున్నారు. ఆల్రెడీ కొన్ని బళ్ళు పెడన, ఉయ్యూరు, గుడివాడ, విజయవాడ, ఏలూరు ఇలా మున్సిపాలిటీలో బళ్ళు సీజ్ చేశారు. ఆల్రెడీ సీజ్ చేసిన కొన్ని బళ్ళు ఏలూరులో అయితే వెహికల్ని బయట వేరే వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. దీని మీద మేము అడిగితే మీరు ప్రతి నెల 33,000 కడితేనే మీకు బళ్ళు ఇస్తాం, లేకపోతే మేము ఇవ్వమని చెప్పి మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది. కావున మాకు న్యాయం చేయాలి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే కుటుంబాలండి. మాకు ఈఎంఐలు తగ్గించి ప్రతి నెల 10,000 నుంచి 15,000 రూపాయల లోపు మేము కట్టి మేము కడతామని తెలియజేసుకుంటున్నాం. కాబట్టి మమ్మల్ని అందరినీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఎవరైనా మాట్లాడగలిగిన వాళ్ళు మీ సమస్య చాలా పెద్ద శ్రీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి మరియు అటవీ శాఖ మరియు మున్సిపల్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మనవి ఇచ్చుకుంటే ఏమనగా మాకు ఈ సెఫ్టీ ట్యాంక్ వెహికల్స్ నుంచి ఈ లోన్ 114 మంది లబ్ధిదారులు చేకూర్చున్నారు. మీరు కొంతమంది పూర్తి స్థాయిలో కట్టుకోగలుగుతున్నారు, కొంతమంది కట్టుకోలేకున్నారు. మాకు వర్క్ చూపించకపోగా 33,000 ఈఎంఐ మేము కట్టలేకున్నాం. కాబట్టి మాకు నెలకి 10,000 నుంచి 15,000 రూపాయలు ఈఎంఐ కట్టగలిగితే మేము దాన్ని సంపూర్ణంగా 72 నెలలు పెట్టి ఉన్నారు ఈఎంఐలు. మేము ఖచ్చితంగా దానికి ఆ మాట కట్టబడి 10 నుంచి 15,000 కనుక అయితే చెల్లించగలమని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నా నమస్కారాలు. ప్రభుత్వంలో మాకు ఎస్సీ కార్పొరేషన్ మున్సిపాలిటీ వెహికల్ సెప్టిక్ ట్యాంక్ వాహనాలు మాకు ఇవ్వబడింది. అది 30 లక్షలని చెప్పారు. మీరు దాని సబ్సిడీ 15 లక్షలు తీగా మిగతా అమౌంట్ కట్టండి అన్నారు. కానీ ఆ బండి మేము అనుకుంటే అన్ని లక్షలు పడలేదు. బండి పడేది కేవలం 15 లక్షలు మాత్రమే. దానిలో సబ్సిడీ తీసేస్తే ఇంకా మాకు వచ్చేది 7 లక్షలు మాత్రమే. అదే కట్టాలి. కానీ మేము ఇంకా డీవులు కట్టమన్నారు. స్టార్టింగ్లో 5,000, 10,000 కట్టుకుంటా వచ్చాం. తర్వాత ఉన్నగా 33,000 మీరు ఖచ్చితంగా కట్టాలి అని అంటున్నారు. లేదు, లేకపోతే మీ బండి వాహనాలు మీరు తీసుకోబడుతుంది, చచ్చుబడుతుంది అని అంటున్నారు. మాకు స్టార్టింగ్లో అగ్రిమెంట్లో మీకు ₹1,00,000 పని మేము చూపిస్తామని ప్రతి ఒక్క మున్సిపాలిటీ ఆఫీస్లో మీకు చెప్పారు కమిషనర్ గారికి. వాళ్ళు ₹1,00,000 పని మీకు చూపిస్తాం, దాంట్లో మీరు ఈఎంఐ పోగా మిగతా మీ 5 ఆ బండికి ఎంతమంది ఉన్నారు దాన్ని మీరు చేసి కుటుంబాలు గడుపుకోండి అని చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే మాకు ఎక్కడా బతుకు లేదు. కానీ మా టీకల మీద కూర్చొని మీ ఈఎంఐలు కట్టండి, 33,000 కట్టకపోతే మీ వాహనాలను తీసుకెళ్ళిపోతున్నామని తీసుకెళ్ళిపోయింది కాక ఇంకోరికి ఇచ్చేస్తున్నారు. అయ్యా ఏందయ్యా ఇది, మాకు ఇచ్చినట్టు ఇచ్చి మీరు తీసుకుంటున్నారు. 33,000 మేము ఏడ కట్టగలం? మాకు దారి చూపిస్తారని మీరు దారి కూడా చూపించలేదు. కేవలం ఈఎంఐ అన్న తగ్గిందంటే అది చేయట్లేదు. మీ దౌర్జన్యానికి మేము ఏం చేయగలం? ఇది మీరు ఎంతకైనా మాకు దారి చూపించండి. దీనికి పవన్ కళ్యాణ్ గారికి ఎంతో వేడిగా కోరుకుంటున్నాం. దీని గురించి ఆలోచించి మాకు బతుకులు మాకు అవే కాబట్టి పోయిన ప్రభుత్వంలో ఆ బండ్లు మాకు అంటగట్టేశారు. ఇప్పుడు మాకు అదే బతుకు కాబట్టి మాకు ఏ దారి తెలియట్లేదు. మా నుంచి కొద్దిగా అమౌంట్ కట్టించేసుకొని ఇప్పుడు కట్టని పరిస్థితుల్లో బండ్లు తీసుకోపోయి ఇంకోరికి అట్టగట్టేసి ఆల్రెడీ కొన్ని బండ్లు తీసుకెళ్ళిపోయి సీజ్ కూడా చేశారు. అవి కొన్ని ఊళ్ళు ఉన్నాయి.
కానీ కొన్ని బండ్లు మీ ఈఎంఐ కట్టుకోలేము సార్, మాకు ఈఎంఐ కన్నా తగ్గియండి, లేకపోతే మాకు బతుకన్నా చూపిందంటే దానికి ఎవరు మాకు తెలియట్లేదు. కానీ ఈ సమస్య మిత్రుల గారికి, పవన్ కళ్యాణ్ గారికి చేరాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సీఎం పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం. మా ముందు దయించి మా వెనుక మా ప్రార్థన మీరు వినాలి, చేకూర్చాలి. గత ప్రభుత్వంలో స్వచ్ఛ భారత్ ద్వారా సెఫ్టీ ట్యాంకులు ఆ పనులను మున్సిపాలిటీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చుకొని వర్కులు కల్పించి ఆ విధంగా మాకు ఇంత అమౌంట్ ఇస్తీ రూపంలో కట్ చేసుకొని మిగతా అమౌంట్ మీ భార్య పిల్లలతో చక్కగా బతకండి, చదివించండి, పిల్లల్ని ముందుకెళ్ళండి అని చెప్పి మాకు బడులు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం మారిన తర్వాత సంవత్సరంన్నర లోపల మళ్ళీ గత 3-4 నెలల నుంచి ఎస్సీ కార్పొరేషన్ నుంచి మాకు బాగా ఒత్తిడి వచ్చింది. ఏమని, మీరు బడులు తీసుకున్నారు, రూపాయి చెల్లించట్లేదు, మీరు ఉన్న బలంగా బండికి 32,000 రూపాయలు చొప్పున చెల్లించాలని, లేని నెల బడులు తీసుకెళ్ళి సీల్ చేసి ఆఫీసులో పెట్టుకుంటామని మాకు ఈ విధంగా డిమాండ్ చేయడంతో మేము పైపాకులు అయ్యాం. ఇప్పుడు ప్రైవేట్ వాహనాల వల్ల వర్కులు కూడా మాకు తగ్గాయి, మాకు ఏ పబ్లిసిటీలు లేవు. ఈ బండ్లు ఇన్ని లక్షలు పెట్టి మేము కట్టుకునే పరిస్థితి కాదు. కానీ గవర్నమెంట్ ద్వారా మాకు కలిగించారు, మున్సిపాలిటీ ద్వారా వస్తుంది కదా, మేము కూడా మున్సిపాలిటీ ద్వారా పనులు చేసుకొని భార్య పిల్లలతో ఎంచక్క బతకొచ్చు, ఈ రూపంలో కూడా డబ్బులు కట్ అవుతుంది. ప్రభుత్వం కల్పిస్తుందని ఆశపడి మేము ముందుకెళ్ళి ఆ వాహనం తీసుకోవడం జరిగింది. తీసుకునేలా మేము ప్రభుత్వం ద్వారా, మున్సిపాలిటీ ద్వారా పనులు లేవడం వల్ల మేము కిస్తీ కట్టడం రూపంలో బడులు తీసుకెళ్ళడం జరిగింది. ఇది మా పరిస్థితి ఏంటో అర్థం కాదు. దయించి మున్సిపాలిటీ ద్వారా మాకు పనులు కల్పించండి. మేము చేసే వృత్తి కూడా అదే వృత్తి. బండ్లు ఉన్నా లేకపోయినా మేము కాలు చేతులు వేసుకుని ముందుకెళ్ళి అయ్యే పనులు చేసి బతుకుతున్నాం. ఉన్నట్టుండి మాకు బండి ఇచ్చేసరికి ఎంతో ఆశపడ్డాం. ఆహా, మున్సిపాలిటీ ద్వారా మాకు పనులు కలిగిస్తున్నారు, బండి ఇచ్చారు స్వచ్ఛ భారత్ ద్వారా, మేము ఎంతో ఆనందంగా ముందుకెళ్ళాం. ఈరోజు మా పరిస్థితి ఎలా ఉందంటే రోడ్డు పాలయ్యాం. దయించి పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు గారు, మీరు దయించి మా ఊరు సాయపడాలని, అది గవర్నమెంట్ రూపంలో, మున్సిపాలిటీ రూపంలో పని కల్పించి ఇస్తీ రూపంలో తగ్గించి మాకు ఒక 10,000-15,000 కట్టేలాగా, మిగతా డబ్బులు మా భార్య పిల్లలతో బాగుపడేలాగా మాకు సాయం చేయాలని మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మేము మలమూత్రాలు ఎత్తుకుంటూ బతికేవాళ్ళం. అయితే ఆ మలమూత్రాలు ఎత్తుకుని బతికేవాళ్ళం, వృక్షాపండు మీద పనులు తీసుకుని బతికే వాళ్ళకి వాళ్ళు ఏం చేశారంటే, బాబు మీరు అనేది ఆ చేతితో చేయకూడదు, మీరు వెహికల్ ఇస్తాం, ఆ వెహికల్ పట్టుకొని మీరు బతకండి, దాని మీద 5 సభ్యులు బతకాలి, సంతోషం పని చేసుకోండి అని చెప్పి మాకు ఒప్పించారు. అయితే మాకు కొన్ని చోట్ల మీటింగ్లు పెట్టి ఆ మీటింగ్లో ఏం చెప్పారంటే, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు ప్రతి బండికి ఏ బండి ఎక్కడ ఏ జిల్లాలో ఉండిద్దో అక్కడ మున్సిపాలిటీ పరిధిలో మీకు నెలకి ₹1,00,000 చొప్పున మేము ఉపద్రవం ఇస్తాం, డబ్బులు ఇస్తాం. ఆ డబ్బున మీరు కిస్తీ కట్టుకోండి, కిస్తీ కట్టుకొని తగిన వాళ్ళు పంచుకొని మీరు సంతోషంగా ఉండొచ్చు అని మాకు ఎంతో మీటింగ్లో చెప్పారు. కాబట్టి మేమందరం బళ్ళు తీసుకున్నామండి. ఆ బళ్ళు తీసుకున్న తర్వాత మేము బళ్ళు తీసుకున్నప్పుడు ఎంత ఆనందంగా తీసుకున్నామో, ఆ బండి వచ్చిన సంవత్సరం తర్వాత ఎంత బాధపడుతున్నామండి. నెలకు ₹33,000 కట్టమంటే మేము ఎలా కట్టాలి? ఇటు చూస్తే ప్రైవేట్ బళ్ళు ఎక్కువైపోయినాయి, ఇటు చూస్తే ప్రభుత్వం తరఫు నుంచి పనులు రావట్లేదు, మా గవర్నమెంట్ తరఫు నుంచి. అలాంటి ₹33,000 కట్టలేం. దానికి తోడు సెన్సార్ బండికి ఏమైందంటే ఏ రిపేర్ వచ్చినా సరే దానికి కనీసం 15,000, 20,000, ₹30,000 అవుతున్నాయి. మళ్ళీ దానికి తోడు ఏంటంటే అది చిన్న ట్యాంకీ, ₹3,000 లీటర్ల ట్యాంకీ. ఆ ట్యాంకీ వల్ల ఏమవుతుందంటే ఒక పని తీసినప్పుడు 10 కిలోమీటర్లు అవతలకి వెళ్ళి పడేసి వచ్చినప్పుడు మేము సంపాదించిన ₹500, ₹600 దానికి ఆయిల్కే సరిపోతుందండి. అయితే ఈ టైంలో మాకు ప్రభుత్వం ఏమంటుందంటే, మీరు నెలకు ₹33,000 కడితేనే మీ బళ్ళు మీకు ఉంటాయి అంటున్నారు. లేదన్న సమయంలో కొన్ని చోట్ల బళ్ళు తీసుకెళ్ళిపోయారండి. ఆ బళ్ళు తీసుకెళ్ళిపోయి కార్పొరేషన్ వాళ్ళు పెట్టుకొని ఇప్పటికీ కనీసం ఫోన్లు చేస్తున్నారు, బళ్ళు తీసుకెళ్తారా లేదా అంటున్నారు. కాబట్టి ₹33,000 కట్టాల్సిందే, తప్పదు, మీరు కట్టి తీసుకెళ్లాల్సిందన్న కొద్దిగా డిమాండ్గా మాట్లాడినట్టు చెప్తున్నారండి. అయితే ప్రభుత్వానికి మేము చెప్పుకునేది ఏంటంటే, మేము అంత స్తోమత లేనివాళ్ళం, మేము ఏదో వృక్షబండ్ల మీద మలమూత్రాలు ఎత్తుకొని బతికే వాళ్ళకి బళ్ళు అట్ట కలిపి ₹30 లక్షల బండి అని చెప్పారు. దాని కాస్ట్ చూస్తే ₹30 లక్షల లేదండి. మీరు వెళ్ళి గవర్నమెంట్ ఎక్కడైనా సరే, ఏ కార్పొరేషన్ తరఫున సరే ఎక్కడైనా సరే మీరు ఎంక్వైరీ చేయండి, వెళ్ళి ఆ లారీ ఎంత అయింది, దాని కాస్ట్ ఎంత అయింది అని మరి ఎంక్వైరీ చేయండి.
మామూలుగా ఇంజిన్ వచ్చి తీసుకుంటే 16 లక్షలు పడుతుందండి. ట్యాంక్ మొత్తం కట్టించుకుంటే 20 లక్షల రూపాయలు అయిపోతుందండి. ఎలా చేసినా సరే 10 లక్షలు సబ్సిడీ చేస్తే 10 లక్షలు మేము కట్టాలి. అలాంటిది 30 లక్షల రూపాయలు అంట కలిపి మాకు ప్రభుత్వం తరఫున మాకు ఒక పని వచ్చిందని చెప్పి మేము ఆనందంగా తీసుకున్నాం. కానీ ప్రభుత్వం తరఫు నుంచి ఏం లేదు కాబట్టి ఎంతో బాధపడుతున్నాం. మా ఇబ్బంది ఇబ్బంది కలుగుతుంది. దానికి కూడా ఏంటంటే బళ్ళు కిస్తీలు కట్టలేదని చెప్పి బళ్ళు 33,000 రూపాయలు కట్టాలని చెప్పి బళ్ళు తీసుకెళ్ళిపోయి కొన్ని చోట్ల బళ్ళు వాళ్ళ దగ్గర ఉంచుకోవడం వల్ల మాకు ఇబ్బంది కలిగిస్తున్నారండి. మరి అలాంటి సమయంలో మీరు బళ్ళు తీసుకెళ్ళిపోయినప్పుడు మా క్లియరెన్స్ లెటర్ మాకు ఇవ్వండి. మా క్లియరెన్స్ లెటర్ ఇచ్చినప్పుడు మీ బళ్ళు మీకు సొంతం చేస్తాం. మీ బళ్ళు తీసుకొని వెళ్ళిపోయిన క్లియరెన్స్ లెటర్ ఇవ్వమంటే ఎక్కడి నుంచి మీరు ఇవ్వకపోతే మా పరిస్థితి ఏంటండి? మేము ఆ లోన్ తీసుకొని మా లోన్లో ఉన్నట్టే ఉంది లెక్క. ఆ లోన్ మా పేరు మీద ఉండిద్ది. వేరే వాళ్ళు మా బండి వాడుకుంటున్నారు. అప్పుడు ఆ బండి వాడుతున్నప్పుడు మా క్లియరెన్స్ 43,000 రూపాయలు పెట్టాలా? అందుకని ఇబ్బంది పడుతున్నాం సార్. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు మలమూత్రాలు ఎత్తుకునే వాళ్ళు ఎంతో ఇబ్బంది ఉన్నారని మీరు పవన్ కళ్యాణ్ గారు ఎంతో చెప్పారు సార్. మీరు ప్రభుత్వంలో